ఆర్యవైశ్యుల కులదైవం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆదిలాబాద్ లో వైశ్యులు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రాజేశ్వర్, కొత్తవార్, ఉల్లాస, సంజయ్, పాసెట్టివార్, మహిళా సంఘం ప్రతినిధులు జయ, సునియన ఆధ్వర్యంలో స్థానిక గోపాలకృష్ణ మఠం నుంచి 102 గోత్రాల కలశాలతో మహిళలు శోభాయాత్ర చేపట్టారు. మఠం వద్ద పీఠాధిపతి యోగానంద సరస్వతి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ఏకరూప సాంప్రదాయ దుస్తులలో మహిళలంతా వాసవి మాతను స్తుతిస్తూ భక్తి గీతాలు, పాటలు, మంగళ వాయిద్యాల నడుమ వాసవి మాత ఆలయం వరకు తరలివచ్చారు. ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి పంచామృతాలతో అభిషేకించారు. అమ్మవారి నామస్మరణలు, భక్తి గీతాలతో వాసవి మాత ఆలయం మారుమ్రోగింది. అనంతరం అమ్మవారి ఆత్మార్పణ హోమాన్ని నిర్వహించారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆలయం భక్తజన సంద్రంగా మారింది. పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు మహాప్రసాదాన్ని అందించారు. లేవన్నా సాగు మీతోనే ఉంటాము, మీతోనే జీవిస్తాము. మీరు ఒక దేవత స్వరూపిణి. ఆ దేవతగా మేము కైలాసపురికి వెళ్తాము, మేము యమలోకానికి వెళ్ళము అని వారు నిర్ణయించుకొని మేము అవసరమైతే ఆత్మ అర్పణ కూడా చేసుకుంటాము, ఆత్మ హవన్ కూడా చేసుకుంటాము. కానీ ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాము. కానీ మేము ఆ రాజుకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పడం జరిగితే మిగతా వారు ఎవరైతే ఉన్నారో 614 మంది దాంట్లో వ్యతిరేకిస్తూ ఆ రాజు బిడ్డని అతనికి ఇస్తే మనకు యుద్ధం కాదు, మనం నచ్చపోము, మరి అతను కోపిస్తుడు, మరి అతనికి వస్తే అతను చక్రవర్తి, మనందరినీ కూడా చంపి మనం కూడా శిక్షిస్తాడు. మరి ఆ స్వామి యొక్క రాక్షసత్వం చాలా పెద్ద ఉంటుంది. కాబట్టి మనం ఈ అమ్మవారిని ఇస్తే మనదేంది, ఆ అమ్మవారిని మీరందరూ కూడా వ్యతిరేకిస్తూ అప్పటికి ఆగిపోతారు. కానీ అమ్మవారు ఒప్పుకోదు. 102 గోత్రాలు మాత్రం మేము ఏమైనా చేస్తాం కానీ అమ్మవారితో ఉంటామని చెప్పడంతో వారందరూ కూడా ఆ సమావేశానికి బహిష్కరించి 612 మంది వెళ్ళిపోతారు. ఏదైతే ఆత్మార్పణ చేసుకుంటాము, మరి నాతో పాటు వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఏం చేయాలంటే భాస్కరాచార్యులు ఒక మంచి రోజున, ఒక తిథి రోజున మనకు 102 గోత్రాలచే ఎవరైతే ఉన్నారో వారికి 102 ఉన్నాలను కూడా తెలియచేసి దాంట్లో మరి ఆ అగ్నిలో ఆహుతి కావడానికి అందరూ నిర్ణయించుకున్నారు.